హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం నేడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కోహెడ మండల కేంద్రం మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ బ్యాంక్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా ఉండాలనే ఆలోచనతో ప్లాస్టిక్ మనకు తెలియకుండానే ఉదయం పాల ప్యాకెట్ నుంచి స్టార్ట్ అయితే ప్రతిరోజు ప్లాస్టిక్ వాడడం వల్ల వందల వేల మంది క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులకు గురవుతా ఉన్నారు. అందుకే మా తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ గారి జ్ఞాపకార్థం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మన రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా హుస్నాబాద్ నియోజకవర్గం 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకును ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజ్ భవన్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా పర్యావరణ హితమైన ఆకులతో చేసే ప్లేట్ల గురించి మాట్లాడడం ఆనందదాయకం. And I'm happy to tell you that we are using leaf plates made by love and care, with love and care of the tribal people of Telangana. Because I always believe that one should think globally and act locally. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే 499 జీపీలలో చిన్న స్థాయిలో 9 జీపీలలో పెద్ద స్థాయిలో అమలవుతున్న ఈ స్టీల్ బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రజలకు చేరువవుతున్నాయి. ఈ స్టీల్ బ్యాంక్ ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా 13 రకాల స్టీల్ పాత్రలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి. వాటిని తక్కువ ధరకు అద్దెకు ఇవ్వడంతో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. ఒక్కసారి ఈ 276 స్టీల్ బ్యాంకులు ఉపయోగించితే సుమారుగా 550 కేజీల ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధించవచ్చు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామ సమైక్య సంఘాలకు ఇవ్వడంతో మహిళా సాధికారతకు కూడా దోహదపడుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మహిళ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా ప్రోత్సహించడంతో కార్యక్రమం విజయవంతం చేయడం. దీనిలో భాగంగానే ఉగాది రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హోటల్ యజమానులందరికీ ప్లాస్టిక్ టీ గ్లాసులు ప్లేట్లు వాడొద్దని అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న 340 హోటల్స్ కు టీ స్టాల్స్ కు ఒక్కటికి 100 చొప్పున 34,000 స్టీల్ గ్లాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసులు వాడే వాళ్ళము. పొన్నం ప్రభాకర్ అన్న మాకు స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. స్టీల్ గ్లాసులు ఇవ్వడం వల్ల ఈ రోజు 500 సేవ్ అవుతున్నాయి. ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పొన్నం ప్రభాకర్ అన్న మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా జాతీయ స్థాయిలో మన స్టీల్ బ్యాంకుకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. మరియు 2023-2024 ఎకనామిక్ సర్వేలో కూడా సిద్దిపేట జిల్లా స్టీల్ బ్యాంకు గురించి ప్రస్తావించారు. ఈ బృహత్తర కార్యక్రమం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు కావడానికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి గారి నిరంతర పర్యవేక్షణ మరియు జిల్లా అధికారుల కృషి మరువలేనిది. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలబడుతోంది. హుస్నాబాద్ నుండి మొదలైన ఈ మార్పు తెలంగాణకు, దేశానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం.